ఇదంతా హరికి చెప్తుంటే అర్థం చేసుకోవడం లేదు. ఇక్కడ అనుభవించేది మనమేగా. నీ అభిప్రాయం ఏమిటి అది చెప్పు. వేణుకు తెలియకుండా ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. మీరేమంటారు మావయ్య? వేణు లోపల ఉన్నాడని నేను మౌనంగా ఉన్నాను. ఒక ఇల్లు రెడీ అయింది. ఎక్కడికి? ఇక్కడ నుంచి వినాయకుడి గుడికి వెళ్లే దారిలో ఉంది. మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. దేవాలయం వీధి అంటారు. ఇల్లు సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఈ విషయం మన ముగ్గురికి తెలిస్తే చాలు. జైకి చెప్పద్దు. అయితే బాలా పాప? వేణు కదా తన భర్త, తను చూసుకుంటాళ్లే. ఇక వాళ్ళిద్దరి గురించి ఇంట్లో ఎవరు మాట్లాడకూడదు. శ్రీకుట్టి ఇలారా. ఏమండి తనొస్తోంది. బాలా, పసిపిల్లని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? నేనిక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని మీరు అనుకోకండి. రా. బాలా, ఎక్కడికి వెళ్తున్నావో చెప్పి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళట్లేదు. పుట్టిన కాడ్నుంచి నా కూతురు బయట లోకం చూడలేదు. వేణుగోపాల్ నన్ను ఇక్కడికి తీసుకుని వస్తున్నప్పుడు తను నిద్రపోతూ ఉంది. నేను నా కూతురికి సూర్యకిరణాలు, చెట్లు, పక్షులని చూపించాలి. నువ్వు రామ్మా. ఆ వైట్ బోర్డ్ చాలా అందంగా ఉంది కదా పిన్ని. వైట్ బర్డా? అదా. అన్ని బర్డ్స్ బాగున్నాయి. పాపా అటు చూడు, బర్డ్స్ ఉన్నాయి చూడు. చూసావా? చెల్లి చూడు. చూసావా? చూడు, పిలు పిలు, రమ్మని పిలు. 15 పౌండ్లు ఉంటుంది. 7 లక్షలైనా దొరుకుతోంది. బిల్లునే ఖచ్చితంగా తీసుకొచ్చి చూపిస్తానులే. నాకు నమ్మకం ఉండటం వల్లే కదండి మీకిస్తాను. నా మనసునే తీసుకెళ్తున్నట్టుంది. నువ్వేం దిగులు పడకు. మనం బిజినెస్ ని స్టార్ట్ చేస్తాం. మనం విజయవంతంగా సాధిస్తాం. అప్పుడు దీనికంటే 3 రెట్లు నీ కొనిస్తాను. ఇప్పుడు మీరు తీసుకువెళ్ళే ఈ నగలు మళ్ళీ తిరిగి తీసుకొస్తే అదే చాలండి. నువ్వు భయపడకు. ఇకపైన మనం ఎక్కే ప్రతి మెట్టు విజయ సంకేతమే. సరే, నేను బయలుదేరినా? నీ నిశ్శబ్దమే వేణు బలం. నీ కళ్ల ముందే కదా వడ్డించుకున్న భోజనాన్ని మమ్మల్ని తిన్నకుండా అతను అడ్డుకున్నాడు. ఆ సమయంలో నేనేమైనా చెప్పుంటే ప్లేట్ తీసి నా మొహాన విసిరేవాడు. నువ్వు ఏమి చేవా? కొంచెం చెప్పి చూడచ్చుగా. నువ్వు ఆయనకి వ్యతిరేకంగా కాస్త మాట్లాడి చూడు. ఏదైనా చేస్తారని అప్పుడు తెలుస్తుందిగా. తన్నులు తిని నాకు బాగా అలవాటయ్యింది. నేనేమైనా అంటే నాకు దెబ్బలు తప్పవు. నిజం చెప్పాలంటే నువ్వు గ్యాలరీలో కూర్చొని ఇవన్నీ చూసి ఎంజాయ్ చేస్తున్నావు. చూస్తున్నాను, కానీ సంతోషించట్లేదు. ఎందుకంటే వేణుగోపాల్ నాశనం చేసేది నా జీవితం. ఎందుకు ఇవన్నీ ఓర్చుకుంటున్నావు? వదిలేసి వెళ్ళిపోవచ్చుగా. ఆ తర్వాత నువ్వు ఉద్యోగానికి వెళ్ళొచ్చు. నా బిడ్డని ఎత్తుకున్నా? ఈ రోజు గురించో రేపటి గురించో అనట్లేదు. నువ్వు కాస్త కూర్చో. నీ జీవితంలో వేణుగోపాల్ లేకపోతే నువ్వు కోల్పోయిన మనశ్శాంతి తిరిగి వచ్చేస్తుంది. ఆయన రోగాన్ని చూపించి డివోర్స్కి అప్లై చేస్తే వెంటనే డివోర్స్ దొరుకుతుంది. ఆ తర్వాత అతనికి నీ మీద హక్కేం ఉండదు కదా. బాలా, ఎంత త్వరగా ఆయనకి దూరం అవుతావో నీకంత మంచిది. నేను ఈ విషయంలో అమ్మకిచ్చిన జవాబే నీకు ఇస్తున్నాను. నేను బాలాని ఎంతో టార్చర్ పెట్టాను అని వేణుగోపాల్కే అర్థం అవ్వాలి. అప్పుడే నేను ఆయన్ని విడిచిపెడతాను. తప్పుడు నిర్ణయం తీసుకొని ఇంత చిన్న వయసులోనే నీ జీవితాన్ని కోల్పోవాలా? మనం దేని గురించి ఇక మాట్లాడొద్దు. మీరందరూ చెప్పే మాటలు నా భవిష్యత్తు సురక్షితంగా ఉండడానికి కాదు, మీ జీవితాలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలనుకుంటున్నారు. ఈ ఆటలో ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను ఓడిపోవాలనుకోవట్లేదు. బాలా, అది అమ్మా దివ్య,
ఏం జరిగిందో చెప్పండమ్మా. దాని గురించి మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు. నా తప్పే అమ్మా. చమేలితో నేను అలా ప్రవర్తించుండకూడదు. సూరజన్నయ్య తన మానసిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా నేనే తప్పు చేశాను. తన్ని కొట్టాను. నేను నీకు ఆల్రెడీ చెప్పానుగా, నా కోసం ఇలాంటి త్యాగాలు నువ్వు చేయొద్దు అని. ఇలాగే జరుగుతుందని నాకు తెలుసు. నా వల్ల మీ అందరికీ చాలా కష్టం. సారీ. ఇకపైన చమేలి విషయంలో నాకు తప్ప మీకెవ్వరికీ ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. చమేలి మీతో రాదన్నయ్య. తను నా భార్య. తను ఎంతగా ఎదురు తిరిగినా నేను తీసుకువెళ్తాను. ఇక తను బిడ్డ నాతో పాటే జీవిస్తారు. మనమేమీ గొడవలు పెట్టుకోవద్దు. నిదానంగా మాట్లాడి సరి చేసుకుందాం. ఇక ఆ విధంగా మాట్లాడి ఎలాంటి ప్రయోజనం లేదు. కోప్పడితేనే మనం అనుకున్నది జరుగుతుంది. సూరజ్, నువ్వు దేనికి తొందరపడకు. దానివల్ల వాళ్ళకే ఇబ్బంది. ఇక చమేలి ఇక్కడ ఉందంటే దానికంటే పెద్ద అవమానాన్ని వీళ్ళు భరించాల్సి ఉంటుంది. వదిన గారు, ఏం జరుగుతుందో చూద్దాంలే శారదా. ఆగు, చమేలి, తలుపు నేను తీ. పిలుస్తాను. చమేలి, చమేలి తలుపు తెరువు. చమేలి. చమేలి, తలుపు తెరువు, తలుపు తెరువు. ఇకపైన తలుపు తెరవకుంటే బద్దలు కొడతాను. తెరువు. బాబు ఏంటి ఏం మాట్లాడట్లేదు? నువ్వు తప్పుకో, నేను చూస్తాను. అమ్మా చెమ్మేలి, తలుపు తెరువమ్మా. నీకే చెప్పేది, తలుపు తెరువు. తెరవట్లేదు ఏంటి బాబు? ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య? తనేమన్నా సూరజ్ లోపల గడేసుకున్నట్టుంది. తెరవటానికి వీలవుతుందేమో చూడు. తలుపు పగలగొట్టినా పర్వాలేదు. వెళ్ళి చూడు, త్వరగా వెళ్ళు. అయ్యో, బాత్రూంలో కూడా లేదు. ఎక్కడికి ఉంటుంది? ప్రీతి, వెంటనే కృష్ణకు కాల్ చేసి చెప్పు. త్వరగా పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలి. తను బిడ్డను తీసుకుని చాలా దూరం వెళ్ళుండదు. బాబు, నువ్వు ఇక్కడే ఉన్నావమ్మా? కొద్ది రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాను. భర్తతో ఏదో సమస్య ఉందని కొన్ని రోజుల పాటు నువ్వు ఇక్కడికి వచ్చి ఉన్నావు కదా, అప్పుడు చూడటం. అయితే ఈ సంవత్సరం క్రితం నన్ను చూశారు. మీరు బానే ఉన్నారా? ఏముందిలేమ్మా, 2-3 ఇల్లు అద్దెకిచ్చాను కాబట్టి పెద్దగా సమస్య లేకుండా పోతుంది. జయచంద్ర గారు ఇంట్లో లేరా? ఉన్నారు. 2 వారాల క్రితమే మీ ఇంటికి నీ వచ్చి వెళ్ళాను. 2 నెలలు అద్దె బాకీ ఉంది. హరి పెళ్ళికి కాస్త ఖర్చు ఎక్కువైందని చెప్పి పోయిన నెల కూడా ఇంటి అద్దె ఇవ్వలేదమ్మా. నీకు తెలుసు కదా, నేను అద్దె డబ్బు మీదే బతుకుతున్నాను. ఒకవేళ అద్దె ఇవ్వలేకపోతే ఇల్లు ఖాళీ చేయమని కూడా చెప్పాను. ఇప్పుడు ఖాళీ చేస్తే అడ్వాన్స్లో కట్ చేసుకుంటాను. ఇంటికి నీ భక్తితో ఉన్న సమస్య అంతా తీరిపోయిందమ్మా. ఇప్పుడు చాలా అన్యోన్యంగా ఉన్నట్టున్నారు.
అవును. అదంతేనమ్మా. మొదట్లో కొన్ని గొడవలు వచ్చినా కూడా పోను పోను ఆ సమస్యలన్నీ తీరిపోతాయి. ఆ తర్వాత ఒక్కో రోజు కూడా చూడకుండా ఉండలేమనుకో. ఇంకో విషయం, మీ ఆయన్ని నాకు పరిచయం చేయాలి. నేను నాన్నని నువ్వు రమ్మంటాను. ఒక నిమిషం ఉండమ్మా. ముందు నేను అడిగేదానికి చెప్పు. పిల్లలు ఏమైనా ఉన్నారా? ఏం చెప్పవేంటమ్మా? లేదంటే జరిగి నుంచోరా. ఎవరా నువ్వు? తిరిగి తాళి కట్టిన వాడిని నిన్ను. అయ్యో, వదలరా. వద్దు. వదలు నన్ను. ఏం చేస్తావురా? ఏమైంది? ఎవరతను? చెప్పేది వదలు. ఏమండి, వద్దు. ఏంటి నువ్వు చేస్తున్న పని? అయ్యో ప్లీజ్ వదిలేయండి. అయ్యో వేణు, అరే, వదులు. వేణు వదులు. నా మాట విను. వేణు, అతన్ని వదిలిపెట్టు. బాలా, నువ్వేనే చెప్పు. వదలండి, వదలండి. ఇతను ఈ ఇంటి ఓనర్. అద్దె అడగడం కోసం వచ్చారు. చూస్తేనే తెలుస్తోంది వీడెందుకు వచ్చాడని. ఏం మాట్లాడుతున్నావు చెప్పరా. నువ్వు అతను కొట్టకు. వేణు, ఏంటమ్మా ఈ గొడవ అంతా? వేణు, అర్థం కావట్లేదు. ఏంటి ఓనర్ని పట్టుకొని ఎందుకు అలా కొడుతున్నావు? ఓ అయితే మీ అందరికి తెలిసిన విషయం అన్నమాట. చెప్పరా, దీనికి నీకు ఎన్నేళ్ళగా పరిచయం? 2 ఏళ్ళుండి. ఓ హ, అయితే పెళ్లికి ముందు నుండి ఈ అలవాటంతా ఉంది. అలవాట? మీరేమంటున్నారు? నువ్వే చెప్పద్దురా, నోట్లో నేనే చెప్పిస్తాను. నీ ఇల్లు అద్దెకిచ్చిన గురించి చెప్తున్నాను. ఓయ్, అయ్యో, వద్దు. అయ్యో, వదలండి. మనిషి ఎందుకు వేణు కొడుతున్నాడు? అక్రమ సంబంధం ఉందనుకుంటున్నారు. వేణు, ఇతను మళ్ళీ కొట్టావంటే పెద్ద గొడవ అవుతుంది. వింటుందా లేదని వారికి ఎందుకు తెలియాలి? వేణు, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. ఆయన నెల నెల అద్దె వసూలు చేసుకోవడానికి వచ్చే ఇంటి ఓనర్. జయచంద్ర గారు, ఏంటండి ఇదంతా? ఏంటో నీకు తెలీదు కదా? నేను చెప్తాను. ఏదో ఒకటి చేయండి. ఎందుకు ఇలా చేస్తున్నారు? చెప్పు. వేణు, దయచేసి వదలండి. వేణుగోపాల్, ఎందుకు ఇలా చేస్తున్నారు? పాలనండి, దయచేసి వదలండి. నీకు వీడికి పరిచయం ఏంటో నాకు తెలియాలి, అప్పుడే వదులుతాను. మీరు నమ్మేలాగా చెప్పాలా లేక నిజం చెప్పాలా? నిజం చెప్పవే. అక్కడ నా బిడ్డ ఉంది కదా, ఆ బిడ్డకి తండ్రి ఈయనే. ఏంటి చాలా? ఇప్పుడు సంతోషంగా ఉంటే చేయి తీయండి. మా నాన్న వయసున్న మిమ్మల్ని అలా మాట అన్నందుకు నన్ను క్షమించండి. ఏమే? అలా అన్నందుకు మీ కాళ్ళ మీద పడతాను. ఎరా? పోరా. జయచంద్ర గారు, ఎన్నో ఇల్లులో కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని రాసుంటాయని చూశాను. కానీ మీ ఇంట్లో మాత్రం అల్లుడు ఉన్నాడు జాగ్రత్త అని రాసి పెట్టండి. ఎరా, పోరా. ఒసేయ్ బాలా, భగవంతుడా, ఇక ఎక్కువ రోజులు ఇక్కడ ఉండకుండా ఉండడమే మంచిది. ఆ, ఇందులో 3 లక్షల రూపాయలున్నాయి. మొత్తంగా 3,36,000 ఇచ్చారు. ఇందులో 7 lakhs కదా ఉంది. అవును, 30,000 నేను నా అకౌంట్లో వేసుకున్నా. ఇది నీ చేతిలో ఉంచు. 6,000 రూపాయలు ఉన్నాయి. ఇదిగో బిల్లు కూడా. 7,36,000 వచ్చినందుకు నాకు 6,000 ఇస్తున్నారా? బాగుంది. దీనికంటే 2 సంపాదించిస్తాను నేను. ఇంకెక్కువ ఆలోచించకండి, అద్దెకి చూపించి నెక్స్ట్ డెసిషన్ తీయండి. చెప్పడానికి ఏమీ లేదు. మీ నాన్న రమ్మని చెప్పారు, అందుకే అక్కడికి వెళ్తున్నానని చెప్పాను అంతే. ఇప్పుడు ఈ డబ్బుని అమ్మ చేతిలో పెట్టే బాధ్యత మాత్రం నువ్వు తీసుకుంటే చాలు. నా ఇంట్లో నుండి ఇంకేం రాలేదన్నారుగా? ఇవ్వడానికి ముందు వేరే కొన్ని విషయాలకు కూడా ప్లాన్ చేయాలి. మహా అయితే
తల్లి బిడ్డ ఇంట్లో నుండి వెళ్ళి 2 గంటలు అయి ఉంటుంది. నాకేం చేయాలో తెలియట్లేదు బాబు. మన ఇంట్లో నుండే కదా వెళ్ళిపోయింది, అది పసిబిడ్డతో. దానికి మనమే కదా బాధ్యులం. నువ్వు ఎలాగైనా సరే తొందరగా కనిపెట్టాలి బాబు. ఆ. చూడమ్మా, మనం ఎక్కడికని వెళ్ళి వెతుకుతాం అత్తయ్య? నేను ఇప్పుడు గోపికి కాల్ చేశాను. వాడు ఇప్పుడు సిటీ స్టేషన్లో సిఐగా పనిచేస్తున్నాడు. కృష్ణ అక్కడికి వెళ్ళాడంట. వాళ్ళు కనిపెట్టేస్తారులే. నేను ఇంకా కాస్త జాగ్రత్తగా ఉంటుండాలి. నాకొచ్చిన కోపం వల్లే నాకే తెలియక తన్ని కొట్టేశాను. ఒక సారీ చెప్పడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళుతుందిలే, సాయంత్రంలోగా పోలీసులు ఎలాగైనా కనిపెట్టేస్తారులే. కృష్ణ వచ్చినట్టున్నాడు. పాపం, నా వల్లే తను అన్ని పనులు పక్కన పెట్టి ఇవి చేస్తున్నారు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు దాని గురించి ఆలోచించి ప్రయోజనం ఏముంది? ఆ. ఏదో ప్రమాదం జరిగిపోయినట్టు ఇద్దరు అలా ఉన్నారేంటి? ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి రాత్రిలోగా చమేలి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. నాకు తెలిసిన అన్ని ఫ్రెండ్స్కి నేను కాల్ చేసి అడిగాను. చమేలి వెళ్ళగలిగే నా ఫ్రెండ్స్ అందరింటికి చేశాను. తను ఎక్కడికి వెళ్ళలేదు. నేను గోపి అనకి చెప్పానులే. ఆ అన్న వెంటనే చర్యలు తీసుకుంటానని చెప్పాడు. సూరజ్ అన్నయ్య ఇంట్లో ఉన్నాడు. తన బాధని బయట పెట్టకపోయినా బిడ్డ ఉంది కాబట్టి కొంచెం భయపడుతున్నాడు. ఈ సమయంలో వాడిని ఇక్కడికి తీసుకొచ్చి ఉండాల్సింది. ఇంటికి వెళ్ళిపోమని సూటిగా చెప్పాడు. అందుకే తను అసలు ఎక్కడికి వెళ్ళుంటుంది? తన తల్లిదండ్రులు ఊర్లో లేరు కాబట్టి అక్కడికి వెళ్ళే అవకాశం లేదు. ఇకపోతే తన బంధువు మిస్టర్ శేఖర్ ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఆయన కొడుకు ప్రదీప్తో నేను మాట్లాడాను. మనమే చమేలిని ఎక్కడో దాచేసావని ఆయన అంటున్నాడు. ఇక ఇప్పుడు లోకలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఈ లోపునే చమేలి బిడ్డ తిరిగి వస్తే బాగుండు. నేనే తన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఏదైనా జరిగిందంటే నేను అన్నయ్యకి ఏం సమాధానం చెప్పను. నువ్వెందుకే బాధపడుతున్నావు? ఇంతకు ముందు కూడా తను ఇల్లు వదిలి వెళ్ళిపోయింది కదా. తను వస్తుంది. ఈరోజు పొద్దుపోయేసరికల్లా వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చేస్తారు. ఏం జరుగుతుందో నీకు అర్థం కావట్లేదా? నువ్వు ఒంటరిగా ఈ రూమ్లో ఉండేదంతా ఈ రోజుతో అయిపోయింది. నన్ను ఇక్కడ ఒంటరిగా ఉండమని మీరేగా అన్నారు. నాకు అది అర్థమవుతోంది. బిడ్డని పడుకోబెట్టేసి నీకు బయటకో బయట వాళ్ళ లోపలికి రావడానికో అనుకూలంగా ఉంది కదా. అందులోనూ ముఖ్యంగా రాత్రిపూట. ఇంతకాలం మీకు అనుమానం రాలేదా? ఉండేదే. ఇంటి ఓనర్ అని చెప్పుకుని ఒకడు వచ్చాడు కదా. ఆ తర్వాత ఉన్న అనుమానం పెరిగిపోయింది. బిడ్డ పుట్టి ఇద్దరితో 2 నెలలు అయిపోయింది కదా. కొంచెం కొంచెంగా రెక్కలేసుకుని బయట తిరగడం మొదలెట్టావు. ఇప్పుడే నిన్ను కంట్రోల్ చేయలేదనుకో, నువ్వు మళ్ళీ తప్పుని చేసుకుంటావు. అలా ఏమీ జరగకూడదు. నీకు అలాంటి చెడ్డ ఆలోచనలు ఏవైనా ఉన్నాయా? మిగతా వాళ్ళు ఏమనుకుంటారని ఎప్పుడూ అనుమానంతో చూసే మీకే కదా తప్పుడు ఆలోచనలన్నీ వచ్చేది. చిన్నప్పటి నుంచి ఈ నిమిషం వరకు నేను నా జీవితంలో ఏ తప్పు చేయలేదు. ఇలా మంచిదానిలా నా దగ్గర యాక్ట్ చేయొద్దా? నా దగ్గర నుంచి తప్పించుకున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ వెళ్ళి స్టే చేసావని నాకు బాగా తెలుసే. నేను మంచిదాన్ని కాదని మీరు అనుకుంటున్నప్పుడు ఎందుకని నా రూమ్లోకి చూస్తూ ఉంటారు? ఇంకా నిన్ను నీ ఇష్టానికి వదలడానికి నాకు మనసు లేదు కాబట్టి. అయితే కట్టిపడేసి ఉంచండి. అదేనే నా నిర్ణయం. చిక్కు నువ్వు చెప్పినట్టే చేస్తాను. బయట ప్రపంచం చూడలేనట్టే నువ్వు జీవిస్తావు. ఇంకా 1 నెల అవ్వని నువ్వు ఇంతవరకు చూడనొక జీవితాన్ని నేను నీకు చూపిస్తాను. డబ్బులు రావడం ఖాయమైనప్పుడు ఏది ఏమైతేనే. అలా అయితే నీ చేతులతో ఈ డబ్బును తీసుకోమ్మా. త్వరగా ఇవ్వు. తల్లి మహాలక్ష్మి, మిగతా డబ్బు సవ్యంగా రావాలి తల్లి. ఇది ఆశ ఇచ్చే కట్నంలో మొదటి భాగంగా అనుకో. వరకట్నం ఇలా ఇన్స్టాల్మెంట్ లో ఇస్తారా? ఒకేసారి ఇస్తే ఇన్కమ్ ట్యాక్స్ లో ఇరుకుంటాము. అందుకే అదే ఆశ ఇచ్చే కట్నం ఇక ఇవ్వలేదు అన్న మాట రాకుండా ఉంటుంది కదా. మిగతా డబ్బు తీసుకురారా. అది కూడా తప్పకుండా వస్తుంది. అమ్మా, నీ చేతులతోనే ఈ డబ్బు ఆశకివ్వు.
ఎందుకురా? ఇవ్వమ్మా నేను చెప్తానుగా. ఇవన్నీ నేనే చూసుకుంటాను. దాని మీద ఒక కన్నేసి ఉంచు. ఇదిగో 1 2 కాదమ్మా, 3 కోట్ల రూపాయల ఆస్తున్న అమ్మాయి నా భార్య. ఆ విధంగానే తనతో నువ్వు నడుచుకోవాలి.